కొయ్యక నేను కోడి కోసి వండుకుంటే కొత్త చొట్ట కోడి కూర దక్కదాయ కోడి కన్న తీరదాయ కొత్త కోడి కూర అంత చొట్ట పోడికాయరా కాంగ్రెస్ వేసుకొని బుక్కడంత తిందామంటే బొక్కలన్న వేసుకొని బుక్కడంత తిందామంటే బొక్కలన్న పొట్టగా నా చొట్టగా బొంగు చేసిన బొక్కలంట పోతపాయ పులుసైన దక్కపాయ బొక్కలంట పోతపాయ పులుసైన దక్కపాయ కోడి సాహేతనాయ గుండెంత బరువాయి. కోడికూర పట్టుకొని జోర్దార్ పాట పాడుతున్నది ఎవలో ఏర్పాటు చేసిన రానోల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చెయ్యనికే లీడర్లంతా తిరుగుతున్నారు కదా. అట్లా ఖమ్మం జిల్లాకెంచి వచ్చి మరి చేతిపాటి తరపున పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ ను గెలిపియాలనని జూబ్లీహిల్స్ ల వాడలన్నీ కల తిరుగుతున్నాడు. ఇగి చికెన్ దుకాణం గానరాంగల్నే ఆదినారాయణ అన్నకు ఏమనిపించిందో తెలియదు గాని మొట్టు మీద చికెన్ కొడుతుంటే ఆ లెగ్ పీసును పట్టుకొని ఇట్లా పాట అందుకున్నాడు. పేగులన్న వేసుకొని పీగడంత తిందామంటే పేగులన్న వేసుకొని పీగడంత తిందామంటే పేగులన్న చుట్టపోడు కొత్తగా పోతేసరా పేగులంట పోతపాయ పురుసైన దక్కపాయ పేగులంట పోతపాయ పురుసైన దక్కపాయ కోడి సారయ్య గుండెంత. వామ్మో, నారాయణ సారు మామూలుపుల లేడు గదా, ఏమజోష్ మీదనే వాడుతున్నాడు. ఈ తరికల వాడతాడని ఎవ్వరు అనుకోలేదు కావచ్చు పోండ్రి. ఇక దుక్నమన్న కూడా ఎమ్మెల్యే సాబు చికెన్ దుకాణానికి వచ్చి ఓ 2-3 చికెన్ ముక్కలు నరుకుడో లేకుంటే గిరాకీ వస్తే ఇంత కూర జోకుడో చేస్తాడు కావచ్చు అనుకుంటే ఏకంగా చికెన్ కూర మీద ఓ పాట అందుకొని ఆయన లోపటున్న కళాకారుణ్ణి బయట పెట్టేటాళ్లకు దుక్నం ఓనర్ తో పాటుగా అక్కడున్నోళ్ళంతా మస్తు పారేషన్ అయినరట. ఎమ్మెల్యే అయ్యుండి మరి చికెన్ కూర మీద కూడా గీరేంజ్ల పాట వాడినాక పారేషన్ కాకుంటే ఎవరుంటారు చెప్పండి. కానీ ఓటర్లను ఆకట్టుకునేటందుకు లీడర్లు వాడుతున్న పాటలు మాత్రం మామూలుగా లేవు పోండ్రి. మరి జనాలు ఇసొంటి వాటికి పడిపోయి ఓట్లేస్తారో లేకుంటే వాళ్ళు ముందే డిసైడ్ అయిన వాళ్ళకే ఎత్తారో అనేది మాత్రం ఓట్లు లెక్క పెట్టిన రోజే తేల్తది.